నెక్లెస్ రోడ్లో ఉద్యానవన ప్రదర్శన ఆకట్టుకుంటోంది. ప్రదర్శన 2 రోజులే ఉండటంతో జనం ఫుల్గా వస్తున్నారు. వెరైటీ మొక్కల్ని చూస్తూ నచ్చిన మొక్కలు కొని ఇంటికి తీసుకెళ్తున్నారు. మన దేశానికి చెందిన మొక్కలతో పాటు విదేశాలకు చెందిన మొక్కలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఉద్యానవన ప్రదర్శన ఆకట్టుకుంటోంది. ఈవెంట్ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ షోను నిర్వహిస్తున్నారు. 3 రోజులుగా జరుగుతున్న ఈ షోకి విజిటర్స్ ఫుల్ గా వస్తున్నారు. మొత్తం డిఫరెంట్ లుక్ తో కనిపిస్తోంది. లోకల్ ప్లాంట్స్ తో పాటు ఫారిన్ నుంచి వచ్చిన ప్లాంట్స్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నాయి. ఎక్కడా కనిపించని వెరైటీ మొక్కలు ఇక్కడ సందడి చేస్తున్నాయి. 100 రకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు ఎగ్జిబిషన్ లో ఉన్నాయి. ప్రతి దేశం నుంచి ప్రతి తినే పండు ఇక్కడ వీళ్ళ ఈ నర్సరీలో పెట్టి పెంచుతున్నారు. నాకు ఆశ్చర్యమైంది ఏంటంటే థాయిలాండ్ చెట్లు ఇక్కడ పెరుగుతున్నాయి, శ్రీలంక చెట్లు, మళ్ళీ ఆఫ్రికా చెట్లు, పండ్లు, ఆఫ్రికా పండ్లు ఇవన్నీ కూడా ఇక్కడ పెరుగుతున్నాయని నాకు ఆశ్చర్యమైంది. చెట్లు చాలా బాగున్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. రేట్స్ రీజనబుల్ లేవు. లాస్ట్ టైంకి ఈ ఇయర్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎప్పుడు ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టినా తీసుకెళ్తా ఉంటాము. బాగున్నాయి మొక్కలు, బాగుంటాయని వచ్చాము. కలర్స్ అయ్యి అన్నీను, రోజెస్ అయ్యి అన్నీను. అంటే కిందటిసారి కూడా చాలా తీసుకెళ్ళాము. చాలా రకాలు ఉన్నాయండి. ఇంట్లో మాది అపార్ట్మెంట్, తొట్లల్లో పెట్టుకుంటాను, కుండీలలో పెట్టుకుంటానికి. అందుకని మొక్కలంటే చాలా ఇష్టం. మొక్కలన్నింటిలో పూల మొక్కలు వెరీ స్పెషల్. షో కోసం పెంచుకునే మొక్కలు కూడా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. ఇళ్లలో అందంగా కనిపించడంతో పాటు సువాసన వెదజల్లే మొక్కలకి ఫుల్ క్రేజ్ ఉంది. అన్ని మొక్కలు ఒకే చోట దొరకటంతో జనం కూడా ఫుల్ గా వస్తున్నారు. నచ్చిన మొక్కలు కొనుక్కు వెళ్తున్నారు. पेड़ पौधे प्रकृति की शोभा है, उससे मुझे बहुत पसंद है. पेड़ लगाना या खरीदना, या मेरे घर के पास भी बहुत सारे मैं लगा चुकी हूँ, इसलिए मुझे बहुत पसंद. सबसे ज़्यादा पेड़ों में मुझे गुलाब के फूल बहुत पसंद है. సరే పీపుల్ ప్లాజాలో పెట్టడం చాలా ఉపయోగకరంగా ఉంది. అన్ని రకాల ఫ్లవర్స్ మేము అడీనియం తీసుకున్నాం. 2 years ఓల్డ్, ఓన్లీ ఫర్ 200. చాలా మంచి ప్రైస్కి, చాలా తక్కువ ప్రైస్కి అన్ని రకాలు బాగా లభిస్తున్నాయి. నాకు మా హస్బెండ్కి చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో మాకున్న కొంచెం ప్లేస్లోనే ఒక చిన్న గార్డెన్ లాగా చేస్తున్నాము. లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ పెట్టాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మంచి లొకేషన్ నెక్లెస్ రోడ్లో సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ అన్నీ నిజంగా మా హస్బెండ్ చెప్పినట్టే అన్నీ కావాలనిపిస్తున్నాయి. కాకపోతే ప్లేస్ లేకనే కొంచెం కంట్రోల్గా అన్నీ సెలెక్ట్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. మేము అది కాకుండా ఇంకా ఇవి చిన్న రూట్స్ అనమాట. ఇవి ఒకటేమో ఆర్కిడ్స్వి, ఇంకొకటేమో వేరే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనమాట. ఇక్కడైతే చూస్తే బాగానే ఉన్నాయి, వేస్తే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 10 రూపాయల నుంచి ₹1,00,000 వరకు అన్ని రేట్స్ లో మొక్కలు ఇక్కడ అవైలబుల్. బయటి మార్కెట్లో కంటే ఇక్కడ కాస్త ధర తక్కువే అంటున్నారు వ్యాపారులు. ఇక్కడ నర్సరీ మేళాకి ఎవ్రీ ఇయర్ అటెండ్ అవుతాను. రకరకాల పూల మొక్కలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. పర్టికులర్గా దేనికోసం వచ్చారంటే మస్కిటోస్ రాకుండా ఇంట్లోకి అరోమా ట్రీస్ అని అవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. దానికోసం వచ్చాను. మిగతా మొక్కలు అవన్నీ తీసుకున్నాను. నేను లాస్ట్ ఇయర్ తీసుకుని వేసాను, ఇప్పుడు వరకు వస్తున్నాయి. ఇప్పుడు కూడా తీసుకున్నాను మళ్ళీ. బాగున్నాయి, చాలా బాగున్నాయి. రోజెస్ తీసుకున్నాను. ఇక్కడ ఉన్న ప్లాంట్ ఇది గణేష్ నార్మల్గానే అది 10 years నుంచి పెంచుతున్నాము. అది సహజ రూపంగానే ఎలాంటి రూపం మేము చేయకుండానే గణేశుని రూపం సంతరించుకుంది. దానికి ఇవి స్టోన్స్ పెట్టాము, దానికి రత్నాలు. కాబట్టి దానికి ₹1,00,000 వాల్యూ చేస్తుంది. దానికి ఒక తులము చైన్, గోల్డ్ చైన్ కూడా దానికి నెక్లెస్ ఉంది. సో కాబట్టి ఈ పూజ ఇది ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచిదని అందరూ భావిస్తారు. ముఖ్యంగా ఏ దానికైనా మనం గణేశుని మొదటిగా మొక్కుతాం. కాబట్టి మా నర్సరీలో ఈ గణేశుడు రావడం వల్ల మాకు చాలా మంచి జరిగింది. కాబట్టి ఆ గణేశుని మేము చాలా నమ్ముతున్నాం. నెక్లెస్ రోడ్లో ప్లాంట్ షో స్పెషల్ గా మారింది. షో 2 రోజులే ఉండటంతో జనం రష్ కూడా పెరుగుతోంది.